అందరికీ కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనములు తెలియజేస్తున్నాం. మరొకసారి ఈ యొక్క సాయంకాల సమయంలో యవనస్తుల పరిచర్య కొరకు చేరి రావడానికి ప్రభు మనకు అనుకూలపరిచిన సమయాన్ని బట్టి దేవునికి వందనస్తుతిగా ఉంటున్నాం. మరి కొన్ని నిమిషాలు ప్రభు యొక్క సన్నిధిలో భయం భక్తి శ్రద్ధతో కూర్చొని దేవుని యొక్క వాక్యం విని మేలు పొందవలసిందిగా మనం చేస్తున్నాం. దయచేసి మీకు యవనస్తులను మరి పరిచర్య కొరకై ప్రోత్సాహపరిచి మరి ప్రభు యొక్క సన్నిధిలో కూర్చున్నట్టు కొరకై ఆయుధపరచమని మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధులకు మా దేవ, అత్యున్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు వందనములు స్తోత్రాలు. ఈ యొక్క ప్రభా సాయంకాల సమయంలో పరిశుద్ధమైన యవనస్తుల కూడిక కొరకై తిరిగి ప్రభా చేరుకోగలగటానికి మాకు ఇచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తున్నాను, మిమ్మల్ని కనపరుస్తున్నాను. అద్భుతకరుడివి, ఆలోచనకర్తవి, బలవంతుడికి మా ప్రభువి, సమాధానకర్తవి, నీతిమంతుడివి, యథార్థవంతుడివి, నీకు వందనాలు స్తోత్రాలు. ప్రభా ఆరాధన సమయంలో ఉదయకాల సమయంలో సహాయపడినారు. సాయంకాలం ప్రభా యవనస్తుల కూడిక ప్రభా కలిగి ఉండటానికి మీరు పరిస్థితులను అనుకూలపరిచారు. స్తోత్రాలు. మీకు బిడ్డలను తీసుకుని వచ్చి మీకు సన్నిధిలో ఆసక్తితో కూర్చుండబెట్టమని వేడుకుంటున్నాను. ఎవరు కూడా అనాలోచితముగా ఉండి వ్యర్థముగా సమయాన్ని పోగొట్టుకోకుండా మీకు సన్నిధిని ప్రేమించి గౌరవించి ప్రభాని తండ్రి మరి వచ్చి మీకు పరిచయలో పాల్పొందడానికి కొరకై అందరికీ ఆసక్తిని కలిగించేయండి. మా యొక్క అవసరత ఎరిగిన వాడివి కనుక అవసరత కొన్నది నీకు వాక్యం ద్వారా మాట్లాడుతున్నామని కూడా వేడుకుంటున్నాను. స్తుతులు స్తోత్రాలు. ప్రభా ఇంటర్నెట్ను కనెక్షన్స్ను అన్నింటినీ కూడా మీకు స్వాధీనంలో ఉంచుకొని వేడుకుంటున్నాను. గ్రంథమైన ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ పాటలలో వర్తమానంలో మీకు సహాయం కోరుకుంటూ యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఒక పాట పాడుకుందాం. నీవు దేనిని వెతుకుచున్నావు అనే పాటను పాడుకుందాం. పాట సంఖ్య 720. అదే పాటల పుస్తకంలో 720 కానీ 725 కానీ రెండుకి ఏదైనా ఒకటి. రాజ
నీవు మొదట బహు చెంతలుండే నీకు మారు మనసునందుము నేడే బహు చెంతలుండే నీకు మారు మనసునందుము నేడే నూతన జన్మమును పొంది ప్రవేశించుట అన్యునా అంగీకరించుము నేడే నూతన జన్మమును పొంది ప్రవేశించుట అన్యునా అంగీకరించుము నేడే నీవు దేనిని వెదకుచున్నావు ఈ పాపలోకమునందు విను యేసుని స్వరమును నీవు దేనిని వెదకుచున్నావు ఈ పాపలోకమునందు విను యేసుని స్వరమును శాశ్వత రాజ్యము పొంద యోగ్యత అవసరము శాశ్వత రాజ్యము పొంద యోగ్యత అవసరము ఆత్మలో దీనులు వారిదే నిత్య రాజ్యం ఆత్మలో దీనులు వారిదే నిత్య రాజ్యం దుఃఖపడు వారును తిరిగిన హృదయులందరును శాంతి ఆనందం పొందెదరు దుఃఖపడు వారును తిరిగిన హృదయులందరును శాంతి ఆనందం పొందెదరు నీవు దేనిని వెదకుచున్నావు ఈ పాపలోకమునందు విను యేసుని స్వరమును నీవు దేనిని వెదకుచున్నావు ఈ పాపలోకమునందు విను యేసుని స్వరమును కనికరము గలవారు హృదయశుద్ధి గలవారు కనికరము గలవారు హృదయశుద్ధి గలవారు సమాధానపరువారు తన పుత్రులౌదురు సమాధానపరచువారు తన పుత్రులౌదురు హింసను పొందువారు హిత శాంతము గలవారు ఆ రాజ్యములో నందురు హింసను పొందువారు హిత శాంతము గలవారు ఆ రాజ్యములో నందురు నీవు దేనిని వెదకుచున్నావు ఈ పాపలోకమునందు విను యేసుని స్వరమును నీవు దేనిని వెదకుచున్నావు ఈ పాపలోకమునందు విను యేసుని స్వరమును రండి మనము సాయంకాల సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని తలంపులు చూసుకుని అది
ధ్యానించుకునడానికి కొరికే ప్రయత్నం చేద్దాం. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము 24వ వచనము, 24, 25, 26, 27, 28 వచనాలు, 24 నుంచి 28 వచనాల దాకా చదువుకున్నాం. అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడనై ఉండెను. అతడు ప్రభు మార్గ విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్ము మాత్రమే తెలుసుకొనిన వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడుట ఆరంభించెను. ప్రిస్కిల్లా, అకుల ఇవిని అతని చేర్చుకొని దేవుని మార్గం మరీ పూర్తిగా అతనికి విశదపరిచిరి. తర్వాత అతడు అకయకు బోధలిచ్చినప్పుడు అతనిని చేర్చుకుని వల్లని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు వ్రాసిరి. అక్కడి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేసెను. యేసు క్రీస్తు అని లేఖనము ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగాను గట్టిగాను ఖండించుచు వచ్చెను. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పాటలలో సహాయపడినారు. చదవబడినటువంటి లేఖన భాగాలను మీరు మా కొరకై దీవించండి. అవసరం కొరది వాటిని విరిచి పంచిపెడుతున్నామని ప్రార్థిస్తున్నాను. బలహీనను కూడా మీరు బలపరిచి మీ యొక్క మహిమ కొరకై వాడుకుంటున్నామని ప్రార్థిస్తూ ఘనత మేము ప్రభావాలు మీకు ఆరోపించుకుంటాం. ప్రభు మా మధ్యలో నీవే ఉండి మా అందరితో మాట్లాడుతున్నామని కోరుకుంటాం. యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరిచి పెట్టుకున్నాను తండ్రి. ఆమేన్. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము 24వ వచనం నుంచి 28వ వచనము వరకు చదువుకుంటూ వచ్చాం. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే ప్రియమైన సహోదరి అపోల్లో అనేటటువంటి ఒక వ్యక్తి, ఒక యవనస్తుడి గురించి రాయబడతా ఉన్నది. ఇతను ఎవరు అని చూసినట్లయితే ఏ రాయబడుతున్నదంటే అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అని ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. చూడండి ఇక్కడ అలెగ్జాంద్రియా వాడు. అలెగ్జాంద్రియా అనేటటువంటిది ఎక్కడున్నది? ఐగుప్తు దేశం. అలెగ్జాండ్రియా ఈ రోజు కూడా ఉంది ఐగుప్తు. అలెగ్జాండ్రియా అంటారు. ఎక్కడుంది? ఐగుప్తు దేశంలో ఉంది. ఇప్పుడు ఆయన ఎక్కడికి వచ్చినాడు? ఎఫెసీ పట్టణానికి వచ్చినాడు. ఎఫెసీ ఎక్కడున్నది? గ్రీస్లో ఉంది. గ్రీకు దేశం అది. గ్రీస్లో ఉంది. అర్థమైందా? ఇప్పుడు మధ్యలో ఏమున్నదంటే సముద్రం ఉంది. ఎప్పుడైనా సరే వరల్డ్ మ్యాప్ చూస్తే అర్థమవుతుంది మీకు. ఈ ఐగుప్తు దేశము, ఆ పైన యూరోప్లో గ్రీస్ ఉంది. ఆ యొక్క గ్రీస్ దాకా వెళ్ళాలంటే ఏం చేయాలి? ఈ సముద్రము మెడిటరేనియన్ సీ అంటారు. అది దాటి వెళ్ళాలి. సరే, దేనికోసం వెళ్ళాడు? సైట్ సీ కోసం దేనికోసం వెళ్ళాడు? చదువుల కోసం దేనికోసం వెళ్ళాడు? అక్కడ తన యొక్క బంధువులను స్నేహితులను కలుసుకోవడానికి వెళ్ళాల. దేనికోసం వెళ్ళాడంటే అక్కడ ఎఫెసునకు ఎందుకు వచ్చినాడంటే వాక్య పరిచర్య చేయుటకు, సువార్తను ప్రకటించుటకు వచ్చినాడు. చూడండి, ఆ దినములలో వారు కలిగి ఉన్నటువంటి యవన కాలంలో కలిగి ఉన్నటువంటి ఆ యొక్క తపన, ఆ యొక్క ఆసక్తి, ఆ యొక్క ప్యాషన్ అట్లా ఉన్నదంటే సముద్రాలు దాటిపోయేవాళ్ళు. వారు సముద్రాలను దాటుకుని వెళ్ళేవాళ్ళు. కాబట్టి అలెగ్జాంద్రియాకు చెందినటువంటి యూదుడు, అలెగ్జాంద్రియా దేశంలో యూదుడు ఉన్నాడు. ఈ యూదుడు అలెగ్జాంద్రియా అనేటటువంటి పట్టణము ఐగుప్తు దేశం. ఐగుప్తు దేశంలో అనగా విగ్రహారాధన, అన్యులు ఉండేటటువంటి స్థలం. అయితే అన్యుల మధ్యలో ఒక యూదుడు ఎలా ఉన్నాడంటే చూడండి ఏం రాయబడుతున్నది? అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడనై ఉండెను అనే మాటను చూస్తున్నాం. అన్యుల మధ్యలో నివసిస్తున్నటువంటి ఒక వ్యక్తి ఎలా ఉన్నాడు? దూరముగా ఉన్నటువంటి యూదుడే అతను యూదులు అనగా దేవునిగా ఏర్పరచబడినటువంటి ప్రజలు. అయితే వారికి నివాసం ఎక్కడున్నదంటే అలెగ్జాంద్రియా ఐగుప్తు దేశంలో ఉంది. ఇప్పుడు ఐగుప్తులో ఉన్నటువంటి యొక్క వ్యక్తి ఎలా ఉన్నాడు అంటే విద్వాంసుడుగా ఉంటున్నాడు. దేంట్లో విద్వాంసుడు? కీబోర్డ్ వాయించడంలో కాదు, లేకపోతే తబలా కొట్టడంలో కాదు, లేకపోతే లోక సంబంధమైనటువంటి తెలివి జ్ఞానము వాటిలో కాదు. ఏం రాయబడుతుందంటే విద్వాంసుడు లేఖనముల యందు ప్రవీణుడు అని మాట. లేఖనములు, దేవుని యొక్క వాక్యంలో ఎలా ఉన్నాడంటే ప్రవీణుడుగా ఉంటున్నాడు, విద్వాంసుడుగా ఉంటున్నాడు. ఎంత శ్రేష్టమైనటువంటి సాక్ష్యం అతని గురించి ఇక్కడ రాయబడతా ఉన్నదో మనం చూడొచ్చు కదా. ప్రియమైనటువంటి సోదరి ఏం రాయబడతా ఉన్నది?
అతడు విద్వాంసుడిగా ఐగుప్తు దేశంలో ఉన్నప్పటికి కూడా చుట్టుప్రక్కల విగ్రహారాధన ఉన్నప్పటికి కూడా తన యొక్క జీవితంలో తన యొక్క దృష్టి దేని మీద కేంద్రీకరించాడంటే దేవుని యొక్క లేఖనములు. యవన కాలమందు తన నడతను ఏ విధముగా శుద్ధిపరచుకోగలడు యవనుడు? నీ వాక్యమును బాగుగా చదువుటనే కదా, దానిని బాగా గమనించుట వలనే కదా అని కీర్తనకారుడు రాస్తున్నాడు 119 అధ్యాయంలో. కాబట్టి ఒక యవనస్తుడు ఏ విధమైనటువంటి సాకులు చెప్పకుండా ఎటువంటి పరిస్థితులైనా సరే తను దేవుని యొక్క వాక్యంలో విద్వాంసుడుగా అవ్వచ్చు. నీకు రావచ్చు 90%, 95%, 100% కూడా రావచ్చేమో బహుశా నీ యొక్క స్టడీస్‌లో. అయితే దేవుని యొక్క వాక్యములో నీ యొక్క యవ్వన కాలమందు ఎటువంటి విద్వాంసుడిగా మారుతున్నావు? సండే స్కూల్‌లో ఉన్నప్పుడు కొన్ని వాక్యాలను మరి కంటత పెట్టమని చెప్తూ వచ్చారు కదా! కంటత పెట్టేవాళ్ళం. సరే కొన్ని స్టోరీస్ కూడా జ్ఞాపకం ఉన్నాయి. అయితే విద్వాంసుడు అనగా దానిని ఎంతగానో దాని విషయంలో పట్టింపు కలిగి, లేకపోతే దాని విషయంలో ఎంతో ఆసక్తి కలిగి దానిని ధ్యానించి అనగా పూర్తి పట్టు. విద్వాంసుడు అనగా పూర్తి పట్టు. ఆ యొక్క వాక్యములు, లేఖనములు అనగా పూర్తి పట్టు దానిలో. ఎక్కడ ఏ వాక్యం ఉన్నది? ఎక్కడ ఏ వాక్యం యొక్క అర్థము ఎక్కడున్నది? ఎలాగున్నది? దాని వివరణ ఎక్కడున్నది? ఇవన్నీ కూడా అపోల్లో అనేటటువంటి యవనస్తుడు నేర్చుకున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి ఎంత గొప్ప విషయం. అన్యుల మధ్యలో ఉన్నటువంటి ఒక యవనస్తుడు అలెగ్జాంద్రియా అనేటటువంటి పట్టణంలో ఉన్నటువంటి యూదుడు ఎలా ఉన్నాడంటే విద్వాంసుడిగా ఉంటున్నాడు. అయితే ఈ యొక్క సాయంకాల సమయంలో కొన్ని విషయాలను మీకు తెలియపరచాలనుకుంటున్నాను ఈ యొక్క యవనస్తుని గురించి. ఇప్పుడు ఏం చేశాడంటే అలెగ్జాంద్రియా నుంచి బయలుదేరినాడు. ఎక్కడికి వచ్చినాడు? ఎఫెసీ అనేటటువంటి పట్టణానికి వచ్చినాడు. అక్కడ అతను ఎలా చేస్తున్నాడంటే ప్రభు మార్గ విషయమై ఉపదేశము పొంది ఏం చేస్తున్నాడు? ఆత్మయందు తీవ్రపడి అనే మాటను చూస్తున్నాం. ఆత్మలో ఏమున్నది? తీవ్రత కనబడతా ఉన్నది. ఆత్మలో తీవ్రత అనగా ఆత్మలో ఒక ఆసక్తి, అధికమైనటువంటి ఆసక్తి, తీవ్రత. ఎటువంటి తీవ్రత? ఈ తీవ్రతను బట్టి ఏం చేస్తున్నాడంటే తాను తన దేశంను విడిచిపెట్టినాడు, తన యొక్క పట్టణంను విడిచిపెట్టినాడు, తన యొక్క స్నేహితులను విడిచిపెట్టినాడు, సముద్రాలు దాటినాడు. ప్రియమైన సహోదరి, ఈ రోజుల్లో సముద్రాలు దాటినంత సులువు ఆ దినాల్లో కాదు. ఒక సముద్రం దాటాలంటే ఎన్నో సంవత్సరాలు పట్టేది. కొన్నిసార్లు ఆ యొక్క సముద్రాలలో భయంకరమైనటువంటి అపాయాలు, భయంకరమైనటువంటి తుఫానులను ఎదుర్కోవాల్సి వచ్చేది. కాబట్టి ఆత్మీయ తీవ్రత కలిగినటువంటి వాడు ఏ అపాయములకు భయపడలా, ఏ సముద్రానికి భయపడలా, ఎటువంటి ఆటంకములకు భయపడలా, బయలుదేరినాడు. ఆత్మయందు తీవ్రత. ప్రియమైనటువంటి సహోదరి, నీ యవ్వన కాలమందు నీ ఆత్మయందు తీవ్రత ఉన్నదా? సోమర్తనం ఉందా? జ్ఞాపకం చేసుకో, అర్థం చేసుకో. నువ్వు ఎలా కూర్చున్నావు? నీకు ఆత్మలో తీవ్రత కలిగిన వాడుకుంటున్నావా? ప్రభు యొక్క కార్యముల విషయంలో, సేవా పరిచర్య విషయంలో తీవ్రత కలిగితే సమయానికి వచ్చి ప్రభు యొక్క సన్నిధిలో కూర్చుంటావు. సమయం అవకముందే ప్రార్థన చేసుకుని ప్రభు యొక్క సన్నిధిలో ప్రభువా ఈ దినమున నువ్వు నాతో ఏం మాట్లాడబోతున్నావు? ఆసక్తిగా కూర్చుంటావు ప్రభు యొక్క సన్నిధిలో. కాబట్టి తీవ్రత కలిగినటువంటి వాడవైతే ప్రియమైన సహోదరి పాటలు తీసుకొని పాటలు కలిసి పాడుతావు, వాక్యము చదువుతావు, ప్రతి మీటింగ్‌ను అటెండ్ అవుతావు. అది మాత్రమే కాదు, నీకు వచ్చినటువంటి విషయాలను ఇతరులతో పంచుకుంటావు. ఇక్కడ ఆటంకములకు బెదరకుండా ప్రయాణం చేస్తున్నటువంటి యవనస్తుడు కనబడుతున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆత్మయందు తీవ్రత కలిగి ఉపదేశము చేస్తున్నాడు. సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడుతున్నాడు. ఈ ఆత్మయందు తీవ్రత కలిగిన వారు ఎలా ఉంటారంటే ధైర్యవంతులుగా ఉంటారు. పిరికివారు బయటకి ఎవరైతే పిరికివారుగా కనబడుతున్నారో అనగా లోపల ఆత్మలో తీవ్రత లేదని అర్థం. వారు ప్రభు కొరకై ఏం చేయలేకపోతున్నారు అనగా ఆత్మయందు తీవ్రత లేనటువంటి వారని అర్థం. కొంతమంది చాలా మాటలు చెప్తూ ఉంటారు. ఏం చేయాలి బ్రదర్? ఏం చేయాలన్నా? ఏం చేయాలి తమ్ముడు? పరిస్థితులు బాలేవు, ఏం చేయలేకపోతున్నా, ప్రతికూలంగా ఉంటున్నాయి, చేయాలని చాలా ఆలోచనలు ఉన్నాయి, చేయాలని చాలా ఆసక్తి కానీ చేయలేకపోతున్నాం, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి అని అంటాం. లేదండి, పరిస్థితులు ప్రతికూలమైనప్పటికీ కూడా తీవ్రత అనేటటువంటిది నిన్ను మౌనంగా కూర్చొనివ్వదు. నిన్ను పుష్ చేస్తుంది. లోపల ఆసక్తి నిన్ను పుష్ చేస్తుంది. చెయ్యాలి, ప్రభు కొరకై శ్రమ పడాలి, కష్టపడాలి, ప్రభు యొక్క మాటలు ఇతరులకు తెలియపరచాలి. తీవ్రత, ఆసక్తి. ప్రియమైన సహోదరి, నీ ఆత్మయందు తీవ్రత ఒక ఎత్తు అయితే నీ యొక్క
పనిలో కూడా అటువంటి తీవ్రత కనబడుతూ రావాలి. యవనస్తునిగా మీకు రావాల్సినటువంటి సాక్ష్యము, నీకు ఉండవలసినటువంటి సాక్ష్యం ఏంటనగా తీవ్రత కలిగినటువంటి వాడు. ప్యాషనేట్ అనే మాటను అర్థం చేసుకుందాం. ప్యాషనేట్ అబౌట్ హిస్ వర్క్. హీఈస్ ప్యాషనేట్ ఇన్ హిస్ స్పిరిట్. హీఈస్ ప్యాషనేట్ అబౌట్ హిస్ స్టడీస్. He or she is passionate about her or his work. They are passionate about their responsibilities. కాబట్టి తీవ్రత, ప్యాషనేట్, ఆసక్తి, నీవు ఎక్కడున్నప్పటికీ కూడా నువ్వు చేస్తున్నటువంటి పని ఎలా ఉండాలంటే తీవ్రతతో చేస్తూ రావాలి. తీవ్రతతో, ఆసక్తితో, విత్ ఫుల్ ఆఫ్ ఏమంటారంటే ఎంకరేజ్మెంట్తో, సంపూర్ణమైనటువంటి ఆ యొక్క జోష్తో పని చేయాలి. సంపూర్ణమైనటువంటి ఉత్సాహంతో పనిచేయాలి. ఏ పనైనా సరే, నీకు ఇది అప్పగించినా సరే. అందుకని దేవుని యొక్క కార్యములు చేయటం కాదు కానీ అశ్రద్ధగా చేసేవారు శాపగ్రస్తులు అనే మాటను చూస్తున్నాం. దేవుని యొక్క కార్యములు ఎవరైతే అశ్రద్ధగా చేస్తున్నారు, అశ్రద్ధగా చేయటం అనగా ప్రేమైనటువంటి సహోదరి అనగా సోమరితనం. దేవుని యొక్క కార్యములు కొంతమంది చేస్తారా, లేస్తా కూర్చుంటా, అరగంట అయిపోయిన తర్వాత మీటింగ్ అయిన తర్వాత వచ్చి కూర్చుంటారు, పాటలు అయిపోయిన తర్వాత వచ్చి కూర్చుంటారు, వర్తమానం మొదటి నుంచి వింటారు, ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడి నుంచి వింటారు, ఆరాధన చేయరు, ప్రార్థన చేయరు, సమయం ఉన్నా సరే, వచ్చినా సరే, అలవాటు ఉన్నా సరే ఆరాధన చేయరు, పాల్గొనరు పరిచర్యలో. కానీ వచ్చి కూర్చున్నాంలే అంకుల్ అనగా వచ్చి కూర్చున్నాంలే, మేము విన్నాంలే, మీటింగు విన్నాంలే అన్న అని అంటుంటారు. నీవు కార్యములు ఎట్లా చేస్తున్నావో అది ప్రాముఖ్యము. అది నువ్వు తీవ్రత కలిగి చేస్తున్నావా, సోమరితనంతో చేస్తున్నావా, అశ్రద్ధగా చేస్తున్నావా? ఒకసారి గమనించవలసిన వాడే కూర్చున్నావు. అసలు చేయకపోతే మేలు. నువ్వు అశ్రద్ధగా చేయటం కంటే చేయకపోవటమే మేలు. అశ్రద్ధగా చేసే శాపములు ఉన్నాయి. అశ్రద్ధగా చేయకపోతే నీకు దీవెనలు లేకపోవచ్చు అనగా నువ్వు అసలు చేయకపోతే దీవెనలు లేకపోవచ్చేమో, కానీ నువ్వెవరో చూపించడానికి, లేకపోతే ఎవరైనా అంటారేమోనని, లేకపోతే ఎవరికైనా సరే మరి జవాబు చెప్పాలని అవసరం వస్తుందని నువ్వు వచ్చి కూర్చొని దేవుని యొక్క వాక్యం వింటుంటే, లేకపోతే నీ పని చేస్తుంటే, నీ చదువు చదువుతుంటే, లేకపోతే నీ యొక్క ఉద్యోగ బాధ్యతలను నెరవేరుస్తుంటే, దానివల్ల ఏంటంటే యెహోవా కార్యములు అశ్రద్ధగా చేసేవారు శాపగ్రస్తులు. అది నీవు ఆఫీస్లో ఉండి చేస్తున్నావు అనుకో, అది క్రైస్తవులుగా మనము ఎలా చేయాలంటే దేవుని పనులు, ప్రభు నమ్ముకున్నటువంటి వారిని ఎలా చేయాలంటే ప్రతిదీ కూడా దేవుని పని అన్నట్లుగా చేయాలి. ప్రతిదీ కూడా దేవుని పని అన్నట్లుగా. అందుకని రాస్తాడు కదా కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి దాసులారా, మీరు చేయనటువంటిది అన్ని కూడా ఎవరి కొరకే అని చేయాలి, ప్రభువునకు అని చేయాలి. మీ యజమానులకని కాదు, మీ యజమానుల కోసమని, లేకపోతే గవర్నమెంట్ కోసమని, లేకపోతే మీ యొక్క ప్రైవేట్ ఓనర్స్ కోసమని, లేకపోతే దానికోసంగా చేయాల్సింది. నీవు ఏ పనైతే చేస్తున్నావో అది ప్రభువుకి అని చేయవలసిన వాడివిగా ఉంటున్నావు. ప్రభువుకి అని చేయవలసిన వాడివిగా ఉంటున్నావు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ప్రభువుకి అని చేస్తున్నావో అది దేవుని కార్యం అవుతుంది. అది దేవుని కార్యము ఎలా చేయాలి? అశ్రద్ధగా కాకుండా ఆసక్తిగా చేయాలి, తీవ్రతతో చేయాలి, దానిని పూర్తి చేసే విధానంలో చేయాలి. ప్రియమైనటువంటి సహోదరి, ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుని యొక్క సంఘంలో, వెలుపల, స్కూల్, కాలేజీల్లో, లేక నువ్వు ఎక్కడున్నప్పటికీ తీవ్రత కలిగి పని పరిచయం చేస్తున్నావా అనేది ప్రశ్న. రెండవది, ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఏం జరిగిందంటే 26వ వచనంలో ప్రిస్కిల్లా అకులా విని అతనిని చేర్చుకుని దేవుని మార్గం మరి పూర్తిగా అతనికి విశదపరిచిరి. చాలా శ్రేష్టమైనటువంటి తలపు ఇక్కడ ఉన్నది. ఈ మాట చెప్పి నేను ముగిస్తా సాయంకాలం. ఇక్కడ ఏంటంటే ఏమని రాయబడతా ఉన్నది? అపోల్లో విద్వాంసులను రాయబడింది. రెండవదిగా ఏమని రాయబడతా ఉన్నది? లేఖనములందు ప్రవీణుడని రాయబడతా ఉన్నది. మూడవదిగా ప్రభు మార్గ విషయమై ఉపదేశము పొందిన వాడని రాయబడతా ఉన్నది. నాలుగవదిగా ఆత్మయందు తీవ్రత కలిగిన వాడిగా చూస్తున్నారు. ఐదవదిగా ధైర్యం కలిగిన వాడిగా ఉంటున్నారు. ఇన్ని గుణ లక్షణములు కలిగినాడు. ఇన్ని గుణ లక్షణములు, మంచి గుణ లక్షణములు కలిగినాడు. ఇప్పుడు విద్వాంసుడికి ఎవరైనా ఏం నేర్పించగలుగుతారా చెప్పండి? విద్వాంసుడు, ప్రవీణుడైనటువంటి ఒక వ్యక్తికి ఎవరైనా ఏమైనా నేర్పించడానికి వస్తే ఏమంటాడు? అయ్యా నాకు మొత్తం వచ్చు, నువ్వే నేర్పిస్తావు, నాకు అన్నీ వచ్చు, నేను విద్వాంసుడిని, నేను ప్రవీణుడిని, దేవునికి లేఖనముల విషయంలో నేను ప్రవీణుడిని, నాకు రానటువంటిది ఏమీ లేదు. అయితే అపోల్లోలో ఉన్నటువంటి శ్రేష్టమైన గుణ లక్షణం ఇక్కడ ఏంటి అంటే, ప్రిస్కిల్లా అకులా అనేటటువంటి వారు తనని చేర్చుకుని ఏం చేశారంటే నేర్పించడానికి ప్రయత్నం చేశారు. మరీ పూర్తిగా అతనికి విశదపరిచిరి అనే మాటను చూస్తున్నాను.
ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఇక్కడ చూడండి, గమనించండి. ఇక్కడ విద్వాంసుడికి ఒక సాధారణమైనటువంటి మనిషి నేర్పిస్తుంటే, సాధారణమైనటువంటి ప్రభు యొక్క బిడ్డలు నేర్పిస్తుంటే, నేర్చుకునటానికి ఇష్టపడుతున్నటువంటి వాడిగా ఉంటున్నాడు ఈ యవనస్తుడైన అపొల్లో. అది ప్రాముఖ్యం. అది ప్రాముఖ్యం. నాకన్నీ తెలుసులే అనుకోవటంలే. నాకన్నీ వచ్చులే అని అనుకోవటంలే. నాకన్నీ వచ్చులే అని అనుకోవటంలే. నేను విద్వాంసుడిలే అనుకోవట్లే. నేను ప్రవీణుడిలే అనుకోవటంలే. అకుల, ప్రిస్కిల సాధారణమైనటువంటి ప్రజలు, సాధారణమైనటువంటి విశ్వాసులు అపోలోను పిలిచారు, చేర్చుకున్నారు, వారికి నేర్పిస్తున్నారు. నేర్పిస్తున్నప్పుడు ఏం జరుగుతా ఉన్నది? ఏం జరుగుతా ఉన్నది? ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, నేర్చుకునడానికి ఇష్టపడుతున్నాడు. ఇది ప్రాముఖ్యం. ఇది నువ్వు సంఘంలో ఉన్నప్పటికీ, సంఘం వెలుపల ఉన్నప్పటికీ, దే షుడ్ ఆల్వేస్ బి అ కాన్స్టాంట్ డిజైర్ ఇన్ యువర్ హార్ట్ టు లెర్న్. నేర్చుకునేటకు ఎప్పటికి కూడా ఆసక్తి కలిగి ఉండాలి. క్రొత్త విషయాలు నేర్చుకునటానికి కొరకే ఆసక్తి. నేను ప్రవీణుడిని, విద్వాంసుడిని అనుకుంటే కుదరదు. నేర్చుకోవాల్సినటువంటి అనేకమైనటువంటి గుణపాఠాలున్నాయి. అనేకమైనటువంటి సత్యాలున్నాయి. మర్మములున్నాయి. మర్మములున్నాయి. అనేకమైనటువంటి తెలియని విషయాలున్నాయి. తెలియనటువంటి అనేకమైన ఏమున్నాయి? కాంపిటెన్సీస్ ఉన్నాయి. అవి నేర్చుకోవాలి. నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే ఎలాగా? సాఫ్ట్‌వేర్స్ ఉన్నాయి. బయటికెళ్ళావు, ఉద్యోగం చేస్తున్నావు. అనేకమైనటువంటి నీకు సరిపడినటువంటి సాఫ్ట్‌వేర్స్ చాలామంది ఉంటారు. ఉద్యోగస్తులుంటారు. ఒకటి రారా నేర్చుకుంటారు. దాని మీదే నడిపిస్తా ఉంటారు రైల్‌ని. బండి నడిపిస్తుంటారు. దే డు నాట్ ట్రై టు బి కాంపిటెంట్ అండ్ దే డోంట్ లెర్న్ న్యూ కాంపిటెన్సీస్, న్యూ థింగ్స్, న్యూ క్యాపబిలిటీస్. ప్రియమైనటువంటి సోదరుడా, సోదరి, ఇది శ్రేష్టమైన గుణలక్షణం. ఇది ఏంటంటే, తనకు అన్నీ వచ్చు అని అనుకోకుండా వారు చెప్తున్నది వింటున్నాడు. అనగా తనకి జీవితంలో దీనత్వం కనిపిస్తా ఉన్నది. తనకు వచ్చినటువంటి విషయాలను బట్టి గర్వం కాకుండా, తనకు జీవితంలో తనకు సమస్తం ఎరిగినాడని అహంకారం కాకుండా, ఈగో కాకుండా, వీరేంటి నాకు నేర్పించేది అనేటటువంటి ఆలోచన కాకుండా ఏం చేస్తున్నాడు? నేర్చుకునటానికి ఇష్టపడుతున్నటువంటి యవనస్తుడు. ఇప్పుడు నీవు నేను కూడా నేర్చుకోవలసిన వారముగా ఉంటున్నాం. మనకి ఉపదేశం ఎప్పుడైతే చేయబడతా వచ్చిందో మనం నేర్చుకోవాలి. యవన కాలమందు చూడండి, 22వ అధ్యాయం ఎలా పెడతా ఉన్నది? సామెతలు 22. నేర్చుకోవాల్సింది ఎప్పుడంటే చూడండి, 6వ వచనం, 22వ అధ్యాయం సామెతలు 22:6. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. నేర్చుకోవాల్సింది ఎప్పుడు? బాల్యంలో, లేకపోతే నీ యవన కాలంలో. ఈ యవన కాలంలో నేర్చుకోవలసిన వాడుగా ఉంటున్నావు. తిమోతికి రాస్తున్నాడు కదా, నేర్చుకో అంటున్నాడు. నా దగ్గర నేర్చుకో అంటున్నాడు. నేర్పించు కూడా అంటున్నాడు. యేసుక్రీస్తు వారు అంటున్నాడు కదా, నా దగ్గర దీనత్వమును నేర్చుకోనండి, సాత్వికమును నేర్చుకోనండి అంటున్నాడు. నేర్చుకోవాలి. దేవుని యొక్క వాక్యంలో అనేక మంది భక్తులు ఉన్నారు. ఆ భక్తులు యొక్క జీవితాల దగ్గరికి వెళ్ళి మనం నేర్చుకోవాలి. భక్తుల యొక్క జీవితాలను గమనించాలి. వారు ఏం చెప్తున్నారో వాటి నుంచి మనం నేర్చుకోవాలి. ఉపదేశములు, వర్తమానములు దైవజనుల ద్వారా ఇవ్వబడుతున్నటువంటివి విని మనము నేర్చుకోవడానికి ఇష్టపడాలి. నాకు అన్ని తెలుసులే అనుకోవద్దు. అబ్రాహాం కథ సరేలే, నాకు వచ్చి తెలుసులే అనుకోవద్దు. దావీదు కథ నాకు తెలుసులే, చాలాసార్లు విన్నానులే అనుకోవద్దు. లేకపోతే యేసుక్రీస్తు వారి గురించి నాకు తెలుసులే అని నాకు విన్న అవసరం లేదు అనుకోవాలి. నేర్చుకో. చాలా విషయాలు ఉన్నాయి తెలుసుకోవాల్సినవి. ఒక కథలో నీ సండే స్కూల్ కథలా కాదు ఇది. దేవుని యొక్క వాక్యము జీవం కలిగినటువంటి వాక్యం. నేర్చుకోవడానికి ఇష్టపడు, ప్రభు నేర్పిస్తాడు. నేర్చుకోవడానికి ఇష్టపడి ప్రభు యొక్క సన్నిధిలోనికి వస్తావా? ప్రభువాన్ని నేర్చుకోవడానికి ఇష్టపడతాను, ప్రభు యొక్క సన్నిధిలోకి వస్తా, ప్రభు తప్పనిసరిగా నేర్పిస్తాడు. అక్కడ ఎవరైనా నిలబడిని, అక్కడ పేతురు నిలబడిని, పౌలు నిలబడిని, లేకపోతే సామాన్యమైనటువంటి ఒక దైవజనుడు నిలబడిని, లేకపోతే ఎవరైనా సరే, అక్కడ ఎవరు నిలబడినా సరే, వాక్యం వచ్చిన వారైనా రాని వారైనా ఎవరైనా సరే, నువ్వు ఆసక్తితో ప్రభు నేర్చుకుంటాను నేను ఈ దినము. ప్రభు నిన్ను వారే ప్రక్కన పెట్టి, ప్రభు నిన్ను అసంతృప్తిగా వెళ్ళనివ్వడు. ప్రభు యొక్క సన్నిధిలో నుంచి నీకు ఏదో ఒకటి నేర్పిస్తాడు. క్రొత్త విషయం నేర్పిస్తాడు. క్రొత్త తలంపుని ఇస్తాడు. క్రొత్త గుణపాఠమును నేర్పిస్తాడు. నేర్చుకోవడానికి ఇష్టపడినట్లయితే
నాకు అన్నీ తెలుసులే అని యవనస్తులకు చాలా మందికి ఈ రోజుల్లో ఆ యొక్క తలంపు ఉంటున్నట్లుగా నేను గమనిస్తున్నా. వారికి కొన్ని దేవుని యొక్క వాక్యాలు చిన్నప్పటి నుంచి మరి క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి వారుగా ఉంటున్నారు. చిన్నప్పటి నుంచి దేవుని యొక్క వాక్యాలు వింటూ వచ్చారు. ఇప్పుడు వారికి ఎప్పుడైనా సరే దేవుని యొక్క వాక్యం చెప్తుంటే ఎలా ఉంటుందంటే, తెలుసులే. ఆదాము గురించి మాకు తెలుసులే. దావీదు గురించి మాకు తెలుసులే. సొలొమోను గురించి మాకు తెలుసులే అనుకుంటున్నారు. ప్రియమైనటువంటి సహోదరి వద్దు. నేర్చుకో. ఇక్కడ అపోల్లో చేస్తున్నటువంటిది ఏంటంటే, విద్వాంసుడు, లేఖనములందు ప్రవీణ్యము కలిగినటువంటి వాడు. అది మాత్రమే కాకుండా దేవుని యొక్క ఉపదేశము పొందినటువంటి వాడు. ఆత్మీయ తీవ్రత కలిగిన వాడు. ధైర్యంగా బోధిస్తున్నవాడు. స్టిల్ హి ఈస్ లెర్నింగ్ లైఫ్ అంతా కూడా నేర్చుకోవడానికి ఇష్టపడతాం. ప్రత్యేకంగా యవ్వన కాలం మీద నేర్చుకుంటేనంట నీవు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోవు. నేర్చుకోకపోతే చాలా కష్టం. లాజరు అంటాడు కదా, లాజరు అంటున్నా, ధనవంతుడు అంటున్నాడు కదా, నరకానికి వెళ్ళినాడు ధనవంతుడు. ఆడికెళ్ళి అయ్యో ఎంతమంది నా దగ్గరకు వచ్చారు దైవజనులు, ఎంతమంది దైవ సేవకులు నా దగ్గరకు వచ్చారు, ఎంతమంది నాకు నేర్పించడానికి ప్రయత్నం చేశారు, నేర్చుకోలేకపోయినానే. ఎంత ప్రియమైనటువంటి సోదరి ఎంత మరి భయంకరమైనటువంటి తాను నేర్చుకోలేనటువంటి పరిస్థితులలో ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయినాడో మనము గమనించవచ్చు. ప్రియమైనటువంటి సోదరి చూడండి, ఒక మాట చెబుతాను. సామెతల గ్రంథం 12వ అధ్యాయం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు. గద్దింపును తెలుగులో గద్దింపు అన్నది కానీ కరెక్షన్ అనే మాటను చూస్తున్నాం ఇంగ్లీష్ భాషలో. కరెక్షన్ అనగా నీవు చేస్తున్నటువంటి పనులలో ఏదైనా సరే కొరత, లోటు, తప్పిదం ఉన్నట్లయితే దానిని సరిచేయుట. కొంతమంది దానిని గద్దింపుతో సరిచేస్తారు, కొంతమంది ప్రేమతో సరిచేస్తారు. నువ్వు సరిచేయబడుటకు ఇష్టపడినట్లయితే మంచిది. సరిచేయబడుటకు ఇష్టపడకపోతే నువ్వు పశుప్రాయుడు అంట. పశువుతో సమానమని చెప్తున్నాడు. పశువుతో సమానం. ప్రియమైనటువంటి సోదరి ఈ యొక్క సాయంకాల సమయంలో ఏమైనా కాలం మంది మనం పశుప్రాయులుగా ఉండకుండా ఉందుము కాక. ఆ యొక్క ధనవంతుడు ఆ యొక్క నరకంలోకి వెళ్ళి, అయ్యో నేను ఎందుకు వినలేదా, ఉపదేశం ఎందుకు నాకు అసహ్యం అయిపోయిందా, దిద్దుబాటు నాకు ఎందుకు అసహ్యం అయిపోయింది, గద్దింపు నాకు ఎందుకు అసహ్యం అయిపోయింది, భయంకరమైనటువంటి పరిస్థితిలోనికి వచ్చినానా. అది ఏదైనా సరే ప్రేమైన సోదరి, ఆ స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, దేవుని యొక్క సంఘంలో కానీ, పని చేసేటటువంటి స్థలంలో కానీ నేర్చుకునడానికి ఇష్టపడు, సరి చేసుకునడానికి ఇష్టపడు. చేస్తున్నటువంటి తప్పుని చేస్తూ ఇదే పద్ధతిలో అనుకోకుండా వెళ్ళవకు. ఇక అందరూ చేస్తున్నారులే నేను కూడా అంతే చేస్తున్నానులే అనుకోవకు. సరి చేసుకో, కరెక్ట్గా ఉండడానికి ప్రయత్నం చేయి. ఎవరైనా నేర్పించడానికి ప్రయత్నం చేసినప్పుడు నేర్చుకో. అహంకారం చూపించవాకు, ఈగో చూపించవాకు. నేర్చుకో. నాకు అన్ని తెలుసులే అనవాకు. 10 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేసినాలే నాకు తెలుసు ఇవన్నీ కూడా అనవాకు. నేర్చుకునడానికి ప్రయత్నం చేయి. నేర్చుకోకపోతే ఎలా ఉంటుంది పరిస్థితి? సామెతల గ్రంథము 5వ అధ్యాయం. సామెతల గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. 12వ వచనం. అయ్యో ఉపదేశము నిన్నెట్లో త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపునెట్లు తృణీకరించెను. నా బోధకులు మాట నేను వినకపోతిని. నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. నేను సమాజ సంఘముల మధ్య నుండి ప్రతి విధమైన దౌష్ట్యములకు లోబడటకు కొంచెమే ఎడమాయనని నీవు చెప్పుకొనుచు మూలుగుచు నుందువు. ఏమని రాయబడుతుంది? అయ్యో అనే మాటను చూస్తున్నాం. అయ్యో అనగా అంత అయిపోయింది. ఇంకా అయ్యో అంటే అంత అయిపోయిందిలే. అయ్యో అనుకోవటం. చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం అంటారు కదా. చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం. అయ్యో అనుకో. అయ్యో ఏంటంటే ఉపదేశం నేను ఎట్లా త్రోసివేస్తున్నానయ్యా. ఉపదేశం ఎవరైనా చెప్తుంటే అప్పుల్లో అలాగా చేయలా. ఏం చేస్తున్నాడు? అకుల ప్రిస్కిలా చెప్తుంటే ఉపదేశం విన్నాడు. తాను విద్వాంసుడని అనుకోకుండా విన్నాడు. త్రోసివేయకుండా అంగీకరించాడు. తృణీకరించకుండా తాను దాన్ని అంగీకరించినాడు. నా బోధకుల మాట నేను వినకపోతేనే, నా ఉపదేశకులకి నీ చెవియొగ్గలేదే. మూలిగేటటువంటి పరిస్థితులు రాకముందు మనము ఉపదేశములను విందాం. అన్న చెప్తున్నాడా, అంకుల్ చెప్తున్నాడా, ఆంటీ చెప్తుందా, అక్క చెప్తుందా,
లేకపోతే ఇంకెక్కడైనా సరే దేవుజనులు చెప్తున్నారా? ఎక్కడ ఎవరు చెప్పినా సరే వినటానికి ఆసక్తి ఉంటే, ఉపదేశం వినటానికి వరకే ఆసక్తి ఉంటే ఎలా ఉంటది? నీవు నెమ్మది కలిగి, సమాధానం కలిగి, ఇంకాను నీ యొక్క జ్ఞానములో ఎదిగేటటువంటి వాడుగా ఉంటావు. అపోలో ఏం చేసినాడు చూడండి తర్వాత. అపోలో ఏం చేసినాడో చదువుకుందాం. రండి. ఒక మాట చదువుకుందాము ఇక్కడ. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక. ఇక్కడ ఒక మాట రాయబడతా ఉన్నది. ఏమంటాడంటే నేను విత్తనము వేసి తిని, అపోల్లో ఏం చేస్తున్నాడు? నీరు పోస్తున్నాడంట. అపోల్లో ఏం చేస్తున్నాడు? నీరు పోసేటటువంటి వాడిగా ఉంటున్నాడు. ఇతరులకు మరి కనబడటం లేదు ఆ యొక్క వాక్యం. ఏం చేసినాడు? అపోల్లో ఇతరుల కొరకై నీరు పోసినటువంటి వాడు. అదే మాటను అపోస్తలుల కార్యములు 16 అధ్యాయంలో కూడా చూడొచ్చు. రండి ఒక మాట చూసుకుందాం. 18 అధ్యాయం ఏం చేసినాడు? 27 వచనంలో 18 అధ్యాయం 27 వచనంలో ఏం రాయబడతా ఉన్నదంటే చివరి భాగంలో అతడు అక్కడికి వచ్చి కృప చేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేసిన. కాబట్టి తన యొక్క జీవితంలో తాను ఉపదేశం అంగీకరించి ఇతరులకు ఏం చేస్తున్నాడు? సహాయకర్తగా ఉంటున్నాడు. ఇతరులకు మేలుకరంగా ఉంటున్నాడు. తాను విద్వాంసుడని, తాను ప్రవీణుడని నా దగ్గరికి వచ్చితే ఎవరైనా సరే చెప్తాను కానీ అనుకోవటం లేదు. వాళ్ళకి అవసరమైతే వస్తారు, వాళ్ళు వింటారు అనుకోవటం లేదు. ఏం చేస్తున్నాడు? తన దగ్గర ఉన్నటువంటి తాను నేర్చుకునేటువంటి ఉపదేశములను ఇతరులకు చెప్పి వారికి సహాయపడుతున్నటువంటి వాడిగా ఉంటాడు. కాబట్టి ప్రియమైన సహోదరి ఇక సాయంకాల సమయంలో మనం కూడా మన యొక్క జీవితంలో అపోల్లో వలె ఎలా ఉండాలంటే ప్రభు కొరకే ఆత్మీయ తీవ్రత కలిగి ఉండాలి. సాకులతో కాకుండా ప్రభు పరిచర్య, సాకులతో కాకుండా మన యొక్క సొంత పనులైనా సరే, చదువులైనా సరే, ఉద్యోగ బాధ్యతలైనా సరే తీవ్రతతో చేసేటటువంటి వారంగా ఉండాలి. అది మాత్రమే కాదు, మన యొక్క జీవితంలో అపోల్లో వలె అహంకారంను విడిచిపెట్టి మనలో ఉన్నటువంటి విద్వాంసులమైనప్పటికీ, ప్రావీణ్యము మనం కలిగి ఉన్నప్పటికీ నేర్చుకోవడానికి ఇష్టపడదుము కాక, నేర్చుకునేటానికి ఉపదేశం అంగీకరించడానికి ప్రయత్నం చేద్దాం కాక, మూలికే ఉపదేశంను అంగీకరించకుండా మూలికేటటువంటి పరిస్థితుల వరకు తీసుకురావద్దు. ఉపదేశం అంగీకరించకుండా నరకం యొక్క మార్గంలో ప్రయాణం చేయవద్దు. ఉపదేశం అంగీకరించి మన యొక్క జీవితంలో జ్ఞానమును ప్రేమించి దేవుని యొక్క మహిమ కొరకై ఇతరులకు సహాయపడేవారనగా, ప్రభు కొరకై ఇంకను బుద్ధి జ్ఞానముతో ప్రభు కొరకై బలముతో ప్రభు కొరకై సేవ పరిచయం చేసేటటువంటి వారముగా మనము మన యొక్క సొంత పనులను మనం నెరవేర్చే వారంగా మంచి సాక్ష్యం పొందేటటువంటి యవనస్తులుగా మనము ముందుము కాక. ప్రభు యొక్క వాక్య భాగాన్ని దీవించిన ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధులకు మా దేవ, మరొకసారి ఈ యొక్క సాయంకాల సమయంలో దేవా నైనా తండ్రి కూటమిని ప్రారంభించడానికి కొరకే మీరే సహాయపడినారు. పాటలలో మీరు కృప చూపించారు. అపోల్లో యొక్క జీవితము ద్వారా నీవు మాకు కొన్ని తలపులను జ్ఞాపకం చేస్తూ వచ్చావు. నిజమైన ఆయన మా యొక్క జీవితంలో ప్రభా నైనా తండ్రి అనేక సార్లు మాకున్నటువంటి జ్ఞానంను బట్టి గర్విస్తాం. ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి ప్రావీణ్యతను బట్టి గర్విస్తాం. ప్రభా అంత మాత్రమే కాకుండా ప్రభా నిన్న మరి మా యొక్క జీవితంలో గర్వించి ప్రభా అనేకమైన నష్టములు పొందుతాం. తండ్రి నిజమే, కొన్నిసార్లు ఆత్మలో తీవ్రత లేనటువంటి వారముగా ఉంటాం. దేవుని యొక్క సంఘంలో, దేవుని యొక్క సేవ పరిచయ విషయంలోనేమి, సొంత పనులలో ఏమి తీవ్రత లేకుండా పనిచేస్తుంటాం. సోమరితనంతో అశ్రద్ధతో చేస్తుంటాం. దయచేసి మన్నించండి ప్రభా. అపోల్లో వలె సముద్రములు దాటి అవసరమైతే ప్రభా నిన్న తండ్రి ప్రభా మరి కష్టమైనప్పటికీ, అపాయమైనప్పటికీ సముద్రములు దాటి ప్రభా నీ సేవా పరిచయం చేసేటకు ఇష్టపడే వారముగా, ఆటంకములను అధిగమించి ప్రభా పనులను మా యొక్క బాధ్యతలు నెరవేర్చే వారికి మమ్మల్ని సిద్ధపరిచి సాకులు చెప్పేటటువంటి యవనస్తులుగా కాకుండా ప్రభా నిన్న తండ్రి ప్రతి ఆటంకమును ఎదిరించి దాని మీద జయం పొందేటటువంటి యవనస్తులుగా చేయి. అది మాత్రమే కాకుండా మా యొక్క జీవితంలో నేర్చుకోవడానికి ఇష్టపడటానికి మీరే సహాయపడండి ప్రభా. అకులా ప్రిస్కిల్లా ప్రభా నేర్పిస్తుంటే నేర్చుకున్నాడు, తగ్గించుకున్నాడు, దీనుడిగా ఉంటున్నాడు. తన యొక్క ప్రభా జ్ఞానమును బుద్ధిని షో ఆఫ్ చేయలేదు, నేర్చుకున్నాడు.
ప్రభా మేము కూడా నేర్చుకోవడానికి సహాయపడండి. దీనిలో కానీ నేర్చుకోవడానికి సహాయపడండి. ప్రభా దైవజనుల దగ్గర నేర్చుకోవడానికి సహాయపడండి. దేవుని యొక్క వాక్యంను ఎరిగి దాని ద్వారా నేర్చుకోవడానికి మీరు సహాయపడండి. తల్లిదండ్రుల దగ్గర నేర్చుకోవడానికి మీరు సహాయపడండి. కనికరించండి ప్రభా. నేర్చుకునేటటువంటి హృదయంతో నీకు సన్నిధిలోనికి రావడానికి మీరు సహాయపడండి. స్తోత్రాలు ప్రభా. నిన్న తండ్రి మా యొక్క జీవితంలో ప్రభా ఈ విధానంలో తండ్రి మరి ఇతరులకు సహాయం చేసేటటువంటి వారముగా నీకు మహిమార్థకరమైనటువంటి జీవితం జీవించే వారిగా ప్రభా ఎక్కడున్నప్పటికీ సంఘంలో కుటుంబంలో పనిలో స్కూల్ కాలేజీల్లో ప్రభా మంచి సాక్ష్యంను కలిగినటువంటి వారి ఉండటానికి మీరే మమ్మల్ని సిద్ధపరిచి బలపరచమని కోరుతూ వచ్చినటువంటి ప్రతి యవన సహోదరి సహోదరుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా నిన్న తండ్రి మా యొక్క అక్కల కొలది అవసరత కొలది మీరు వాక్యం ఇచ్చారని నమ్ముచున్నాను. అర్థం కానటువంటి విషయాలను కూడా మీరు మాకు తెలియపరచమని ఇంకనూ అధికంగా నీకు ఆత్మ ద్వారా బోధిస్తురమ్మని కోరుకుంటూ వచ్చినటువంటి వారి యొక్క అవసరాలు ఎరిగిన వాడివి ప్రభా నిన్న చదువుతున్నటువంటి వారికి కావాల్సినటువంటి బుద్ధి జ్ఞానం అనుగ్రహించి ఉద్యోగ బాధ్యతలు నెరవేరుస్తున్నటువంటి వారికి కావాల్సిన కృపను అనుగ్రహించండి. భవిష్యత్తు విషయంలో ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తున్నటువంటి వారందరికీ కూడా మీ యొక్క కృపను సంపూర్ణంగా వారికి అనుగ్రహించి ప్రభు మీకు ఉద్దేశాలు వారి యొక్క జీవితంలో తెలియపరిచి మీరు మాయపరచబడుతురామని కోరుకుంటూ ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించి చేసిన ప్రార్థన వినారని జవాబు కూడా ఇస్తారని నమ్మచ్చు. యేసు చేతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్.